హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. 10th తర్వాత ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ బెస్ట్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. అలానే 10th తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుందండి. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కన్ఫ్యూజన్ వల్ల మనకు కూడా కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఎంపీసీ తీసుకోమంటారు, కొంతమంది బైపీసీ తీసుకోమంటారు, కొంతమంది సిఈసీ సజెస్ట్ చేస్తారు. వీళ్ళందరూ చేసే కన్ఫ్యూజన్ వల్ల మనకు కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ రావడానికి ఈ వీడియో అండి. ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంటర్మీడియట్లో బైపీసీ, ఎంపీసీ, సిఈసీ ఇంట్లో కంపారిజన్ ఒకసారి చూద్దామండి. ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ అనేది. మన 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ ఫేస్ చేసి అతిపెద్ద యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ విజువల్ పరంగా మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఏమో ఎంపీసీ అంటారు, పేరెంట్స్ ఏమో బైపీసీ అంటారు. మనకేమో సిఈసీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో ఏది బెస్ట్ అనేది కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ మీకు ఉంటుందండి. మీరు ఎందులో బెస్ట్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. అందులో అదే సబ్జెక్ట్ని మీరు తీసుకోండి. వాట్ యు వాంట్, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటున్నారో అనేది పక్కన పెట్టండి. ఏ గ్రూప్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, దేనిలో కెరీర్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనే దాని మీద మాత్రం ఫోకస్ పెట్టండి. ఎంపీసీ గురించి చూద్దాం. మ్యాథమెటిక్స్ అంటే భయం లేదా? తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ గ్రూప్ ఏదైనా ఉంది అంటే అది ఎంపీసీ అండి. మీకు మ్యాథ్స్ మీద భయం లేకపోతే, లాజిక్గా ఆలోచించడం మీకు బాగా ఇష్టమైతే ఎంపీసీ తీసుకోవచ్చు. మీరు ఇంటర్లో ఎంపీసీ కంప్లీట్ చేసినట్టయితే మెయిన్ టార్గెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే అండి. ఇంటర్ తర్వాత మీరు రాయాల్సిన ముఖ్యమైన ఎగ్జామ్స్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఫర్ ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్. టాప్ ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్లో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. అలానే స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే ఎప్సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సరిపోద్ది. అలానే మీరు బిట్సెట్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే బిట్సెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సరిపోద్ది. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్న తర్వాత మీకు ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదండి, మరెన్నో ఆప్షన్స్ ఉన్నాయి మీకోసం. బీఆర్ ఆర్కిటెక్ట్ కూడా అవ్వచ్చు, అలానే మర్చెంట్ నావీ కూడా అవ్వచ్చు, ఎన్డీఏ డిఫెన్స్, అలానే కమర్షియల్ పైలట్ కూడా మీరు అవ్వచ్చు, డేటా సైన్స్ కూడా అవ్వచ్చు. రియాలిటీ చెక్ ఎంపీసీకి చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉందండి. మీరు సబ్జెక్ట్ని చాలా డీప్గా అనలైజ్ చేసి చదవాల్సి ఉంటుంది. పైన చదివితే మాత్రం సరిపోదు. కొంతమందికి బైపీసీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. బైపీసీ అంటే మనకి సర్వీస్ చేయాలనే తపన ఉన్న వాళ్ళకి బైపీసీ సెట్ అవుతుందండి. ఇది ఒక నోబల్ ప్రొఫెషన్ అండి. మీకు జంతువులు, మొక్కలు లేదా హ్యూమన్ బాడీ గురించి తెలుసుకోవడానికి ఇష్టమైతే బైపీసీ బెస్ట్ ఆప్షన్. ఇంటర్లో బైపీసీ తీసుకున్న తర్వాత ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మీరు మెడికల్ లేదా అగ్రికల్చర్లో చేద్దాం అనుకుంటున్నారు అయితే ఈ ఎగ్జామ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మెడిసిన్ వైపు వెళ్ళాలనుకుంటే నీట్ రాయాల్సి ఉంటుంది. అలానే అగ్రికల్చర్ వైపు వెళ్ళాలనుకుంటే స్టేట్ అగ్రికల్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. ఇంటర్లో మనం బైపీసీ తీసుకుంటే డాక్టర్ ఒక్కటే ఆప్షన్ కాదండి. మనకి బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటుంది, వెటనరీ సైన్స్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది, జెనెటిక్స్ ఉంటుంది, అలానే ఫిజియోథెరపీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్కి మనకి ఇప్పుడు చాలా డిమాండ్ అయితే ఉందండి. బైపీసీ తీసుకున్న వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఈ ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు అయితే పడుతుంది. ఓపిక చాలా అవసరం. ఇంటర్లో సిఈసీ తీసుకుంటే టీమ్ సిఈసీ ద వెల్త్ క్రియేటర్స్. ఎకనామిక్ నడిపేది మీరే అండి. ప్రపంచాన్ని నడిపే ఎకనామిక్ అంతా కామర్స్ స్టూడెంట్స్ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. ఇది పెద్ద అపోహ. ఇంటర్ అంటేనే ఎంపీసీ, బైపీసీ మాత్రమే గుర్తొస్తాయండి. సిఈసీ అనేది ఎక్కువ మంది ఫోకస్ చేయరు. సిఈసీ గ్రూపు చదువు రాని వాళ్ళు సిఈసీ తీసుకుంటారు. ఇది ఒక అపోహ. ఎందుకంటే సిఈసీ అనేది మనకి ఎవరికైనా బిజినెస్ మైండ్ సెట్ ఉంటే, లేదా అకౌంట్స్ మీద, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న తెలివైన విద్యార్థులు దీన్ని ఎంచుకుంటారు. వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్ని చూస్ చేసుకుంటారండి. ఇప్పుడు సిఈసీ తీసుకున్న తర్వాత టాప్ టైర్ కెరీర్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. చార్టెడ్ అకౌంట్స్ సిఏ చేయొచ్చు, కంపెనీ సెక్యూరిటీ సిఎస్ అండ్ సిఎంఏ కూడా మీరు చేయొచ్చండి. బీబీఏ అండ్ ఎంబీఏ మేనేజ్మెంట్ కూడా మీరు చేయొచ్చు ఇంటర్ తర్వాత. అలానే డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. ఇవి కనుక మీరు చేసినట్టయితే వన్ ఆఫ్ ది టఫెస్ట్ అండ్ హై పేడ్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు. రియాలిటీ చెక్ సిఈసీ. ఇది టెక్నికల్ గ్రూప్ అయితే కాదండి. మీరు ఒక కంపెనీకి సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సిఈసీ గ్రూప్ తీసుకున్నట్టయితే ఇంటర్లో. ఇప్పుడు ఈ 3 గ్రూప్స్కి కంపారిజన్ ఒకసారి చూద్దాం. మెయిన్ ఇంట్రెస్ట్ లాజికల్ అండ్ నంబరింగ్స్ మీద ఉంటే ఎంపీసీ తీసుకోండి. నేచర్ అండ్ సర్వీస్ మీద ఉంటే బైపీసీ తీసుకోండి. మనీ అండ్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే సిఈసీ గ్రూప్ అయితే తీసుకోండి. అలానే డైలీ స్టడీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీకు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటే ఎంపీసీ తీసుకోండి. రీడింగ్ అండ్ డయాగ్రామ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ అయితే తీసుకోండి. థియరీ అండ్ క్యాలిక్యులేషన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే సిఈసీ అయితే తీసుకోండి. అలానే కీ కెరియర్. మీరు ఫ్యూచర్లో ఇంజనీరింగ్ అవ్వాలనుకుంటున్నారు, లేదా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారు అయితే ఎంపీసీ తీసుకోండి. లేదా డాక్టర్ అండ్ రీసెర్చ్ అవ్వాలనుకుంటే బైపీసీ అయితే తీసుకోండి. సిఏ ఆర్ మేనేజర్ అవ్వాలనుకుంటే
సిఈసి అయితే తీసుకోండి. మీరు ఎవరిలాగా ఆలోచిస్తారు, సో మీరు లెక్కలు బాగా చేయగలరు, లాజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అయితే ఎంపీసీ తీసుకోండి. మీకు మెమరీ పవర్ చాలా ఉంది, డయాగ్రామ్స్ బాగా వేస్తారు అయితే బైపీసీ తీసుకోండి. సో మీకు ఫ్యూచర్లో బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అయితే సిఈసి గ్రూప్ అయితే తీసుకోండి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ని చూసి అయితే మీరు గ్రూప్ ఎంచుకోవద్దండి. 10th లో మీకు ఒక బ్యాచ్మేట్స్ ఉంటారండి, సో వాళ్ళు ఇంటర్లో ఏ గ్రూప్ అయితే తీసుకోవాలంటే ఆ గ్రూపే నేను కూడా తీసుకోవాలని కాకుండా మీ కెరియర్ మీ నిర్ణయం. సో లేకపోతే ఒకవేళ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఫోర్స్ చేసి ఎంపీసీ తీసుకో లేదా బైపీసీ తీసుకొని ఫోర్స్ చేస్తుంటే సో ఆ గ్రూప్ మీకు ఎందుకు నచ్చలేదో అని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాళ్ళు కన్విన్స్ చేయండి, కన్విన్స్ చేసి మీకు ఏ గ్రూప్ అయితే నచ్చుతుందో సో ఆ గ్రూప్ మీదే మీరు ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోండి. మీ నిర్ణయం ఏంటి? సో మీరు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.